హలో! హాయ్ అందరికీ. మనం కపుల్ పిక్స్, ఫ్రెండ్స్ పిక్స్, స్టేటస్ స్టోరీ పెట్టుకుంటాం కదా! ఎప్పుడు నార్మల్‌గా పెట్టేయకుండా ఈసారి ఇలా ఫోటో ఎడిటింగ్ చేసి స్టోరీ పెట్టుకోండి. లుక్ చాలా బావుంటది. నేనైతే ఈ ఎడిటింగు బోత్ ఇన్‌షాట్ అండ్ పిక్సార్ట్‌లో చెప్తున్నాను. మీ దగ్గర ఏ యాప్ అవైలబుల్ ఉంటే ఆ యాప్‌లో ట్రై చేయండి. ఫస్ట్ పిక్సార్ట్‌లోకి చూద్దాము. దానికోసం పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకుందాము. ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. దాంట్లో మేక్ ఏ కాలేజ్‌లోకి వెళ్ళండి. వెళ్ళి అందులో మీకు ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో సరిపోతది. 6 ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసేసుకుందాము. సెలెక్ట్ చేసేసుకుంటే ఫ్రేమ్ ఇంత చిన్నగా వస్తది. పక్కన రేషియో ఉంది కదా! అది క్లిక్ చేసి అందులో స్టోరీ అని ఉంది కదా! ఆ స్టోరీని క్లిక్ చేయండి. సో దట్ ఫ్రేమ్ ఇంక్రీజ్ అవుతది. స్క్రీన్ మొత్తం అవుతది. తర్వాత లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్తే చాలా ఫ్రేమ్స్ ఆప్షన్స్ చూపిస్తది. అందులో మీకు కావాల్సిన ఫ్రేమ్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఫొటోస్ ఎక్కడ ఏ ఫోటో కావాలో ఏ బాక్స్‌లో ఏ ఫోటో కావాలో అటు ఇటు జరిపితే ఆ బాక్స్‌లోకి ఆ ఫోటో వెళ్ళిపోతది. నెక్స్ట్ జూమ్ అవుట్ కానీ, జూమ్ ఇన్ కానీ అంటే జూమ్ చేసుకోవడం కానీ, జూమ్ తగ్గించుకోవటం కానీ చేయండి. లుక్ బాగుండేటట్టుగా అన్ని ఫొటోస్ బాగా జూమ్ చేసుకుంటే బాగా కనిపిస్తది. తర్వాత ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఫోటో బ్లాక్ అండ్ వైట్‌లో అయిపోతది. తర్వాత పక్కకి స్క్రోల్ చేస్తే యాడ్ ఫోటో వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్‌గా ఏ ఫోటో పైన కలర్‌లో ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో క్లిక్ చేయండి. అది ఫేసింగ్ మన సైడ్ ఉన్న ఫోటో పెట్టుకుంటే లుక్ బాగుంటది. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేస్తే కిందన రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతది. ఇప్పుడు మనకి ఫోటో మాత్రమే ఉంటది. దాన్ని జూమ్ చేసుకుంటూ డౌన్‌కి తీసుకొచ్చేసి ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. అంటే కొంచెం పెద్దగా వచ్చేటట్టు జూమ్ చేసుకోండి. తర్వాత ఆ ఫోటోని మళ్ళీ క్లిక్ చేస్తే పక్కకి స్క్రోల్ చేస్తే బార్డర్ వస్తది. బార్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ లైన్ కనిపిస్తుంది కదా! దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకుంటే బార్డర్ పెరుగుతుంది. డిక్రీజ్ చేసుకుంటే బార్డర్ థిన్ అయిపోతది. డిక్రీజ్ చేసుకోండి. బార్డర్ ఉంటేనే బాగుంటుంది లుక్. అంతే, మన ఫోటో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పైన టిక్ మార్క్ ఉంది కదా! దాన్ని టిక్ చేసేసుకోండి. అంతే, మన ఫోటో ఎడిటింగ్ అయిపోయినట్టే. పైన సేవ్ బటన్ ఉంది కదా! డౌన్లోడ్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నచ్చిందా? ఇప్పుడు సేమ్ ప్రాసెస్సే, కొంచెం డిఫరెంట్. ఇన్‌షాట్‌లో చూద్దాము. దానికోసం ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసుకొని కాలేజ్‌లోకి వెళ్ళి గ్రిడ్‌లోకి వెళ్ళండి. మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ ఫొటోస్ కావాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రేము ఈ సైజులో వస్తుంది, చిన్న సైజులో. నా క్యాన్వాస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫ్రేములు సైజెస్ వస్తాయి. అందులో 9:16 క్లిక్ చేయండి. సో దట్ ఫ్రేమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో అయితే తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. పిక్సార్ట్‌లో అయితే ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. ఏదో ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇందాకట్లాగే సేమ్ ఏ ఫ్రేమ్‌లో ఏ ఫోటో కావాలో అది అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు కిందన ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆప్షన్స్‌లో పక్కకి స్క్రోల్ చేస్తే అడ్జస్ట్ వస్తది. అది క్లిక్ చేయండి. మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. అందులో సాచ్యురేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ లైన్‌ని మొత్తం డిక్రీజ్ చేసేసుకోండి. మైనస్‌లోకి చేసేయండి. సో దట్ ఫోటో బ్లాక్ అండ్ వైట్‌లోకి మారిపోతది. నెక్స్ట్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్రైట్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, అలా మీ ఫోటోకి తగ్గట్టుగా బ్రైట్‌నెస్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం అలాంటివి చేయండి. తర్వాత ఈ ఫోటో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళా న్యూలోకి వెళ్ళి మనం మెయిన్‌గా ఏ ఫోటో కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. అంటే ఫ్రంట్‌న కలర్‌లో ఒక ఫోటో ఉంటుంది కదా! ఆ ఫోటోని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే కిందన ఆప్షన్స్ వస్తాయి. అందులో కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. సో దట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతది. ఇప్పుడు పక్కనే పర్సన్‌ది ఉంది కదా! అది క్లిక్ చేస్తే బార్డర్ వస్తది. సేమ్ లైన్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. నెంబర్ బట్టి లైన్ థిన్నెస్ అనేది ఉంటది. మొత్తం మైనస్ చేసేసుకోండి. థిన్ లైన్ వస్తది, అది సరిపోతది. ఇప్పుడు ఈ ఫోటో కూడా ఎక్స్‌పోర్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ న్యూలోకి వెళ్ళండి. న్యూలోకి వెళ్ళి మనం ఫస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం కదా బ్లాక్ అండ్ వైట్ ఫోటో, అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిప్ అని ఉంటది.
పిప్లోకి వెళ్ళి మనం సెకండ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని కిందకి డ్రాగ్ చేసేసి ఫోటో ఎంత జూమ్లో కావాలో అంత జూమ్లో పెట్టేసుకోండి. పిక్సార్ట్లో అయితే ఇదంతా ఒకటే ప్రాసెస్లో అయిపోతుంది. ఇన్షాట్లో అయితే ఎక్స్పోర్ట్ 2-3 టైమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు అవుతుంది. మన ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.